నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నన్ను సర్పంచ్గా గెలిపిస్తే డి కొత్తపల్లి గ్రామానికి అభివృద్ధి చేసి చూపిస్తా. సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి కొత్తపల్లి గ్రామానికి చెందిన దందోల్ సుమతి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు నాకు అవకాశం ఇస్తే స్కూల్కి పారిగోడ కట్టిస్తాను, గ్రామంలో వాటర్ ప్లాంట్లు నిర్మిస్తాను, గుడి నిర్మాణానికి ఛాయశక్తుల ప్రయత్నిస్తాను, ప్రభుత్వం నుంచి మంచి నిధులు తీసుకొస్తాను, ఊరికి వీధి లైట్లు నిర్మిస్తాను, ప్రతి వార్డుకి సీసీ రోడ్లు నిర్మిస్తాను, ఊరికి ఏ సమస్య ఉన్నా తీరుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గారు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు, గ్రామ యూత్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీరు ఉన్నారు, ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? గ్రామ ప్రజలకి ఇంతకుముందు చేసిన పనులు అన్నీ పూర్తి చేశాము. సీసీ రోడ్లు పూర్తి చేశాము, డ్రైనేజీ పూర్తి చేశాము, వీధి లైట్లు పూర్తి చేశాము, గ్రామ పంచాయతీ పూర్తి చేశాము. ఇప్పుడు మాకు 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇస్తే ఇప్పుడు పూర్తి చేయవలసిన పనులు ఎస్సీ కమిటీ హాలు, హై స్కూలు పారిగోడ, వాటర్ ప్లాంటు 3, బీసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1, స్టేజ్ దగ్గర 1, ఎస్టీ వాళ్ళకి దుర్గమాతని గుడి నిర్మాణం ఏర్పాటు చేస్తాము. పారిగోడ ఈరోజు డి కొత్తపల్లి గ్రామంలో చూసినట్లయితే మేము ప్రచారంలో భాగంగా వాడావాడా తిరుగుతున్న క్రమంలో మాకు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన దందోలు సుమతి యాదగిరి గార్ల బాలు గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తామని మా పార్టీ నుండి నిలబెట్టినటువంటి సుమతి గారికి ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది కదా, అన్ని పనులు కూడా మేమే చేసినాము, మేమే వస్తామని వాళ్ళు అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంది? నిజంగా ఇది చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే నిన్నగాక మొన్న రైతులు అష్టకష్టాలు పడి రోడ్ల మీద ఆర్తనాదాలు అనుభవించిన పరిస్థితి మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. వారు మేనిఫెస్టో ప్రకారం ఏదైతే వారు ఇచ్చారో ఈ రోజుకి వితంతువులకు పెన్షన్లు అందక, పైగా ఒంటరి మహిళలకు 2500 అని చెప్పేసి అవి ఇవ్వక, గ్రామ స్థాయికి లీడర్లు అనే నాయకులు వచ్చి వాళ్ళు తిరిగితే కానీ ప్రజల సమస్యలు ఏంటో తెలుస్తాయి. మీరు అడిగినట్లు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దిక్కుమాలిన మాటలు హామీలు ఇచ్చి నెరవేరని పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.